ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. విన్న వాక్యాన్ని షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3వ వచనం. మీ హృదయములను జంకనీయకుడి, భయపడుకుడి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు మన హృదయాలు భయముతో, జంకుతో, దిగులుతో ఏమి జరుగుతుందో అనేటువంటి భయంకరమైన, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాయేమో. వాటిని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట, ప్రియమైనటువంటి బిడ్డ, నీ హృదయాన్ని జంకనీయవద్దు, భయపడవద్దు అని దేవుడు ఈరోజు స్పష్టమైన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ మాటను ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులారా, వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచు ఉన్నారు. మరి ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళుతున్నటువంటి సందర్భంలో వారితో మాట్లాడిన బలమైన మాట, మీ హృదయాలను జంకనీయకండి, భయపడకండి. ఈరోజు మనము కూడా అనేకమైనటువంటి పనుల్లో, అనేకమైనటువంటి పరిస్థితుల్లో, అనేకమైనటువంటి శత్రువులతో, కంటికి కనిపించని శత్రువులతో యుద్ధం చేస్తున్నాం. అవును కదా? ఉదయము తెల్లవారగానే ఈరోజు ఏమి జరుగుతుందో అని ఆలోచనతో నిరోజు ప్రారంభించవేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డ, నీ పరిస్థితుల్లో, నువ్వు చేస్తున్న యుద్ధంలో నీ హృదయము జంకనీయకు, భయపడకు. మరి ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నానని బలపరుస్తూ, నీవు భయపడొద్దని ఆయన నీతో చెబుతున్న శుభవాగ్దానము. దీనిని బట్టి మనము ధైర్యము తెచ్చుకొని మన హృదయాలను జంకనీయకుండా, భయపడకుండా శత్రు సైన్యమంతటి మీద మనము జయము పొందుకునే వారముగా ప్రార్థన అనేటువంటి ఆయుధముతో, విశ్వాసముతో మనము దేవుని సన్నిధిలో నిలబడి మన ప్రతి యుద్ధమును జరిగించి దాని వెనకాల ఉన్న అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే వరముగా ఉందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, మా యుద్ధాలు మీరు జరిగించే దేవుడు, ప్రభా మమ్మల్ని నిలబెట్టే దేవుడని మేము నమ్ముతున్నామయ్యా. మా హృదయాలను జంకనీయక, భయపడక అయా మేము నిలిచి ఉండి ప్రభా మీ సన్నిధిలో విశ్వాసంతో గురి ఎద్దుకు వెళ్ళాలని మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు ప్రభా. అయా మా శత్రువులతో కంటికి కనిపించని చేస్తున్న యుద్ధములో విజయము మాదే అని మేము నమ్ముతున్నాం ప్రభు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మా తోడే ఉన్నాడని మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా. భయపడొద్దు, జంకొద్దని మీరు చెప్పిన మాటను మేము పట్టుకొని ముందుకు వెళుతూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి అని ఎవరు ప్రార్థిస్తున్నారు, వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని చేసిన ప్రార్థనకు దీవెన దయచేసి ఉన్నారని నమ్ముతూ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని విశ్వసిస్తున్నాను. దేవుని చేత మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.